మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శీతాకాలంలో మనము ఆహారపు అలవాట్లని మార్చుకోవాలి కదండి. ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి? మనం కానీ, పిల్లలకు కానీ, పెద్దవారికి కానీ. ఆటోమేటిక్గా మారిపోతాయి జయ. అవును. కదా, వెచ్చటివి వేడిగా ఉండే ఆహారం తినాలి. చల్లటివి చద్దివి నిన్నటివి ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి అలాంటివి తినకూడదు. అవన్నీ ఏంటంటే జలుబుని ఎక్కువ కలిగిస్తాయి. మామూలుగానే మనకి ఈ సమయంలో శీతాకాలం జలుబు చేసే లక్షణం చాలా ఎక్కువ ఉంటుంది. అవును. పైగా మనకి పాండమిక్ తర్వాత జలుబు పట్టుకుంటే వదలటల్లా. ఇదివరకు ఏం చెప్పుకునేవాళ్ళం, జలుబు మందేసుకుంటే వారం రోజులు, మందేసుకోకపోతే 1 వీక్లోనూ తగ్గుతుంది అనేవాళ్ళు. అవునండి. కానీ ఇప్పుడు ఎట్లా అయిందంటే రోజుల తరబడి, రోజు నెలలు ఆ దగ్గు, ఆ థ్రోట్ ఇన్ఫెక్షను, ఆ ఒళ్ళు వెచ్చగా ఉండటము, ఆ రన్నింగ్ నోసులు, ఇవి చుక్కలు చూపించేస్తున్నాయి. అసలు దగ్గు వచ్చిందంటే వదలటల్లా. ఏంటి ఇప్పుడు అలోపతి వేసుకునే వాళ్ళు అలోపతి వేసుకున్నా ఇంటి చిట్కాలు అయ్యి కూడా ఫాలో అవుతున్నారు. అవును, లేదా ఆయుర్వేదమో హోమియో మెడిసిన్ తీసుకుంటున్నారు. చిట్కాలు చిట్కాలే. చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదా, వేడి నీళ్ళు తాగటం, కాపురం. కానీ దగ్గే దగ్గు మాత్రం వదలటల్లా. టార్చర్ పెడుతోంది. ఇప్పుడు మన సమస్య ఏంటంటే చల్లదనంతో పాటు మంచు, దాంతో ఇలాంటివి ఏమైనా వస్తే వదిలిపెట్టవు. అవును. అందుకని నిలవబెట్టిన పదార్థాలు తినద్దు. బేసిక్ రూల్. మామూలుగానే మనం శీతకాలం వేడి వేడి అన్నం, వేడి వేడి కాఫీ టీలు, వేడిగా పాలు, వేడిగా ఏదైనా చపాతీలు, వేడిగా పకోడీలు, బజ్జీలు పొయ్యి మీద నుంచి ప్లేట్లోకి వచ్చేసేయాలి. అట్లా తింటే ఆరోగ్యం బాగుంటుంది. నిలవవి తినద్దు. అసలు ఫ్రిడ్జ్లో పెట్టే ఆలోచన చేయబోకండి ఏదైనా. అవును. మిగిల్చుకోవద్దు. అంత ఎక్కువ వండద్దు. వండి ఫ్రిడ్జ్లో పెట్టి రేపటికి మళ్ళీ ఆ చల్లటికి తిని కూరలు కానీ ఏమైనా మీరు వేడివేడిగా చేసుకుని తింటేనే ఆరోగ్యం బాగుంటుందమ్మా. ఏమీ లేదు. ఏమవుతుంది అంటే ఏం కాదు. ఎప్పుడు బాధపడుతూ ఉండాలి కదా. నాదారిగా ఉంటే ఏం బాగుంటారు మనుషులు. మనం పని చేయలేకపోతాం కదా. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వేడిగా ఆహారము, పొగలు కక్కకపోయినా వెచ్చగా అయినా ఉండాలి. చప్పగా చల్లారిపోయింది చద్ది వద్ది తినబోకండి. ఓకే. తినద్దు. ఒకటి, రాత్రిపూట పెరుగు తినద్దు. మజ్జిగ పెరుగు రాత్రిళ్ళు మజ్జిగకి జోలికి కానీ పెరుగు జోలికి కానీ వెళ్ళద్దు. ఓకే. ఇవి బేసిక్ రూల్స్. తర్వాత ఈ కూరలు అవి కూడా ఎక్కువ నూనెలు పోసుకొని వండుకోకండి. ఆయిల్ తగ్గించుకోవాలి కొద్దిగా. అంటే వండే నూనె, అన్నం మీద వేసుకునే నెయ్యి అలాంటివి వాడుకోవచ్చు. ఈ జాగ్రత్త వహిస్తే శీతాకాలము అనారోగ్యం పాలవకుండా ఉంటాం. మామూలుగానే శీతాకాలం ఆకలి ఎక్కువ వేస్తుంది జయ. అవునండి. ఆకలి వేస్తుంది, ఆకలి పెరుగుతుంది. ఓకే. ఎందుకనో మరి సీజన్ వల్లే ఆకలి పెరుగుతుంది. ఎక్కువ సార్లు తినేలాగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇప్పుడు ఈ నూనె గింజలు తింటాం మనం, బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్, నట్స్ అలాంటివి పెంచుకోవటము. తర్వాత ఐరన్ రిచ్ ఫుడ్, ఈ నువ్వులతో చేసిన పదార్థాలు తింటాము, అవన్నీ కూడా మంచిదే. ఈ కూరల్లో ఈ తర్వాత మనం కీర అలాంటివి తింటాం, సాలెడ్స్ అవి కొద్దిగా తగ్గించుకోవటం మంచిది. సాలెడ్స్లో ఏం చేస్తాము, కీర అవి వేస్తారు. ఆ చల్లదనానికి ఇంకా కొంచెం జలుబు చేస్తుంది. అవును. పెరుగు తగ్గించుకోవాలి. పిల్లలకు కూడా రాత్రిపూట పెరుగు పెట్టద్దు. ఫ్రూట్స్ బాగా ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ మనకు కనపడేవి ఏంటంటే జామకాయలు ఒకటి విస్తారంగా కనపడుతున్నాయి. జామ ఒకటి, తర్వాత ఏమో సీతాఫలాలు ఒకటి. ఏవైనా పగలు తినండి, పగలు తినండి. యాపిల్స్ కూడా బాగా విస్తారంగా కనపడతాయి. కొంచెం అక్కడక్కడ కమలాలు, బత్తాయిలు కూడా కనిపిస్తాయి. అరటిపళ్ళు ఏవైనా సరే పగలు, రాత్రిపూట తినద్దు. ఓకే. రాత్రులు తినకూడదు. రాత్రి తిన పండ్లే మనకి కఫంగా జలుబుగా అవుతాయి. స్వీట్లు గీట్లు ఏవి తిన్నా, పంచదారతో చేసిన స్వీట్లు అవి కూడా రాత్రిపూట వద్దు, పగలు తినచ్చు. జలుబు చేసే కూరలు అంటాం కొన్ని, సొరకాయ అలాంటివి చేసుకుంటాం కదా మనం, బీరకాయ, సొరకాయ. మామూలుగా అయితే జలుబు, వీటిని రాత్రిళ్ళు తినకూడదు. ఓకే. పొద్దున్న తినచ్చు. దాంట్లో ఏం చేయొచ్చు, ఈ సొరకాయ కూరలు, బీరకాయ కూరలు వాటిలలో మామూలుగా చేసే విధానం కాకుండా అందులో నువ్వులు పొడి వేసుకోవటము, తెల్లగపిండి లాంటివి వేసుకోవటము, అలాంటివి చేస్తే ఏంటంటే ఆ కూరల చల్లదనము, అంటే లోపల చల్లదనాన్ని కలిగించే లక్షణం శైత్యం అంటారు, దాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఈ పొళ్ళు చేసుకుంటాం రాత్రిపూట అన్నం తినే అలవాటు ఉన్న వాళ్ళు, నువ్వుల పొడి, కంది పొడి అలాంటివి చేసుకోవటము. తర్వాత ఏమో కొంచెం వేడి వేడి చారన్నము అలాంటివి, రసము అలాంటివి తీసుకుంటే ఏంటంటే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
ఆ వేడి వల్ల ఒంట్లో హీట్ డెవలప్ అవుతుంది, రాత్రికి చలేయకుండా ఉంటుంది, తెల్లవారేసరికి జలుబు చేయకుండా ఉంటుంది. ప్లాన్డ్గా చేసుకోవటమే. రాత్రి ఇదివరకు ఏం తినేవాళ్ళని తెలుసా జయ? సాయంత్రం చీకటి పడ్డాక అప్పడాలు కాల్చుకునేవాళ్ళం కుంపటి మీద. అప్పడాలు కాల్చుకోవటం తెలుసా నీకు? స్టవ్ మీద అప్పడాలు కాలుస్తారు కదా. అవును. అసలు నాకు బాగా పెద్ద అయ్యేదాకా అప్పడాలని నూనెలో వేయటం తెలియదు, కాల్చుకోవటమే, ఎప్పుడు కాల్చుకోవటమే. మా కోసిస్టర్ వాళ్ళైతే స్టవ్ మీదే కాల్చేస్తారు. మేము నాకు ఆ కుంపటి అప్పడం ఒక నాస్టాలజిక్ ఫీలింగ్స్ వస్తాయి, చాలా ఇష్టం నాకు. కుంపటి వెలిగిస్తే ముందు అప్పడం కాల్చుకోవాలనుకుంటా. పెసరప్పడాలు కాల్స్తే చాలా బాగుంటాయి. అప్పడం కాల్చి దానికి నెయ్యి రాసి ఒడియాలు అవి పెట్టుకుంటామా ఎండాకాలం, ఒడియాలు వేయించుకోవటము, చారన్నము, కందిపొడి అన్నము, తర్వాత ఏమో ఈ నువ్వుల పొడి, నువ్వుల పచ్చడి ఒకటి చేస్తాం, నువ్వుల పచ్చడి, ఏవైనా పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళతోటి అన్నం తినండి, హాయిగా వెళ్ళిపోతుంది. వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి కలుపుకోవటం, చక్కగా నెయ్యి వేసుకోవటం, 2 ముద్దలు లాగించేయటం, బాగా సాటిస్ఫై అవుతుంది జయ. ఓకే, సెటైటీ అంటాం కదా, సాటిస్ఫాక్షన్ లభిస్తుంది, అన్నం తిన్న సంతృప్తి. ఇవి ఆలోచించుకోండి. తర్వాత జావల్ లాంటివి తీసుకోవచ్చు, అవి కూడా చల్లారిపోయినవి కాకుండా బియ్యపు జావ కానీ, సగ్గుబియ్యం జావ కానీ, సగ్గుబియ్యం జావ కదని ఉంటుంది మన రాగి జావ, తర్వాత మల్టీగ్రెయిన్స్ తోటి చేసుకుంటున్నారు జావలు ఇప్పుడు. అవన్నీ కూడా మంచివే. మామూలుగా వేడివేడిగా తీసుకోవాలి కదా, వేడిగా తీసుకుంటే ఎక్కువ మంచిది. కాకపోతే కొంతమందికి ఎట్లా అలవాటు, ఇది ఇవాళ రేపు చేస్తున్నారు చాలామంది, పొద్దున్నే ఈ మన చిరుధాన్యాలు ఏమైనా వండేసుకోవటము, గంజి వారుస్తున్నారు, చిరుధాన్యాలని ఒక కుండలో వేసి కాసి నీళ్ళు పోసి పెట్టుకుని రాత్రికి తీసుకుంటున్నారు. ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అలాంటివి చెప్తున్నారు కదా. ఒకవేళ మీరు అవి తీసుకునే అలవాటు ఉంటే లక్షణంగా తీసుకోవచ్చు. కానీ రాత్రి 10, 9 అయ్యాక కాకుండా పెందరాళ్లే తీసుకోండి. రోజులో ఒక 3-4 సార్లు ఏమైనా కాఫీలు, టీలు, మీరు ఏం తాగుతారో అవి, గ్రీన్ టీ లాంటివి, తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా లాంటివి వేసిన వాటరు, ఎవరైనా వచ్చినా కూడా చల్లటివి ఎలాగో ఇవ్వవి సీజన్లో, టీలే ఇస్తాం కదా. ఈ నార్మల్ పాలు పోసిన టీ పొడి, చాయ్ పత్తా వేసినవే కాకుండా నేటివ్ టీలు మన ఛానల్లో 3-4-5 ఉన్నాయి. అవునవును, బోల్డ్ రకాల టీలు. మీరు సొంతంగా ఆలోచించి ఏదో ఒక ప్లాన్ చేసుకోండి. దాల్చిన చెక్క వాటర్ అయినా తాగొచ్చు. ఇట్లా చలి రోజుల్లో ఈ పగటి పూట 4-5 సార్లు చిన్న 1/2 కప్పు తోటి వేడి నీళ్లు తాగుతూ ఉంటే పొట్టకి మంచిది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ హెల్త్ బాగుంటుంది. నీళ్లు తాగలేకపోతాం మనం. అవును, మామూలుగా ఏం చెప్తారు, స్కిన్కి సహజంగా చర్మానికి నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. శీతాకాలం అసలు నీళ్లు తాగాలన్న ఉద్దేశమే కలగదు మనకి. అన్నంతో కూడా ఇన్ని తాగుతాం. భోజనం చేసేటప్పుడు కూడా ఏ కారంగానో ఉంటే తప్ప, మింగుడు పడకపోతే తప్ప అసలు మంచినీళ్ళు ముట్టుకోకుండా ఉంటాం. దానికి ప్రత్యామ్నాయమే హాట్ వాటర్. నీళ్ళు తాగలేకపోతున్నాం కదా, అందుకని హాట్ వాటర్ తాగండి హాయిగా. నీళ్ళు అవసరం ఏ సీజన్లో అయినా కూడా. కాబట్టి నీటి ఇంటేక్ని పెంచుకోండి, మానేయద్దు నీళ్ళని. ఆహార నియమాలతో పాటుగా మనము బట్టలు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కదా అమ్మగారు, కాస్తంత. అవును, పిల్లలకి వేసేవి కూడా. అదే వెచ్చటి బట్టలు, స్వెట్టర్లు లాంటివి. ఇందులో కరెంట్ వస్తాయి, స్టాటిక్ వస్తుంది, వాటిని చూసుకోండి. అవి కాకుండా చక్కగా వెచ్చగా ఉండేటువంటి టీషర్ట్లు, నిండుగా ఉండేవి, చేతులు అవి పాదాలు కవర్ అయ్యే బట్టలు, చెవుల్ని కవర్ చేసేలాంటి టోపీలు. మనం కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఓ షాల్ పట్టుకెళ్ళటము, చెవుల్లో కొంచెం కాటన్ పెట్టుకోవటము. నేనేం చేస్తానంటే నేను చేసేది చెప్తున్నా. కొంచెం చలి పెరిగిపోయింది అనుకో, నాకు సన్నటి ఒక రకమైన తలనొప్పి వస్తుంది, ఇక్కడ మొదలవుతుంది చలికి. ఇంకే పెద్ద జలుబేం చేయదు నాకు. కాటన్ మామూలు మన పత్తి ఉంటుంది కదా, దాన్ని కొంచెం పరిచి వెల్లుల్లిపాయని ఒక గర్భాన్ని తోలు వలిచేసి 2గా కట్ చేస్తా, విరిచేస్తాను దాన్ని. ఒక ముక్కని ఈ పత్తిలో చుట్టి చెవిలో పెట్టుకుంటా. 2 చెవులకి ఒకటి చాలు, ఒక గర్భం. కాటన్లో చుట్టు పెడితే ఏమవుతుంది, మనకి లోపలికి వెచ్చదనం వచ్చి అసలు చలిబే లక్షణం ఉండదు. వెల్లుల్లిపాయ పనిచేస్తుంది బాగా. అదేం వాసన రాదు, ఏం రాదు మనకి. విరిచినప్పుడే వాసన. చెవిలో పెట్టుకుంటే చెవిపోటు రాకుండా ఉంటుంది. శీతాకాలం ఎక్కువ వచ్చే బాధలేంటి, సైనసైటిస్, చెవిపోటు, చర్మం పగిలిపోవటము. అవునవును. తర్వాత ఏమో ఈ తెల్లవారులు వచ్చేసరికల్లా కీళ్ళు నొప్పులు, ఒళ్ళు బద్ధకంగా ఉండటము. పడుకునేటప్పుడు వేడిగా ఒక కప్పు పాలు తాగండి, మీ ఓపిక. పాలు లేవు, అలవాటు లేదు, నచ్చదు, హాట్ వాటర్ తాగి పడుకోండి, ఇంకా అసలు సూపర్, హాయిగా ఉంటుంది. అన్నము అరిగిపోతుంది, తెల్లవారులు వచ్చేసరికి ఒంటికి తేలిగ్గా ఉంటుంది. రాత్రిపూట చలితో మెలకు వచ్చేస్తూ ఉంటుంది. ఏదైనా స్వెట్టర్ వేసుకుని వెచ్చగా వేసుకుని, నేను పెద్ద స్వెటర్ భరించలేను జయ, స్టాటిక్ వస్తుంది. టీషర్ట్ వేసుకుని మామూలు డ్రెస్ వేసుకుంటాను, దాని మీద బాగా చలిగా ఉంటాయి. డిసెంబర్ చివరికి వచ్చేసరికి రగ్గులు అవి కప్పుకోలేరు కొంతమంది. మీ పద్ధతిని బట్టి కొంతమందికి రాత్రిపూట స్వెట్ వస్తుంటుంది. ఆడవాళ్ళకైతే కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి
ఈ హాట్ ఫ్లాషెస్ వస్తాయి, కొంచెం సేపు వేడిగా కొంచెంసేపు చల్లగా చల్లగా అట్లా ఉంటుంది, అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కాదు కానీ మామూలు వాళ్ళకి, పిల్లలకు కూడా ఒంటికి 1-2 టీ షర్ట్లు వేయచ్చు. ఒకవేళ స్వెటర్లు ఉంచుకోరు పిల్లలు, స్వెటర్ ఉంచుకోరు, ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఫుల్ స్లీవ్స్ ఉన్న టీ షర్ట్లు వేస్తే సరిపోతుంది, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా. ఒంటికి బట్టలు ఉంటే ఏంటంటే చలియకుండా ఉంటుంది. రైట్. చలియకపోతే నిద్ర హాయిగా పడుతుంది. నిద్ర, సుఖమైన నిద్ర వల్ల పొద్దుటికి ఒళ్ళు బరువు ఉండదు, ఒంటి నొప్పులు వచ్చే లక్షణం ఉంటుంది. వీళ్ళు ఏం చేయొచ్చు, మనం అల్లం వేసిన నీళ్లు తాగొచ్చు, శొంఠి పొడి వేసుకోవచ్చు, శొంఠి కాఫీ తాగొచ్చు. శొంఠి కాఫీ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. రోజులో ఒకసారి, ఎక్కువ సార్లు తాగితే ఓవర్ హీట్ చేస్తుంది, చూసుకోవాలి మనం మన బాడీ తత్వాన్ని బట్టి. పిల్లలకి ఇవ్వచ్చా అంటే ఒక 6-7 ఏళ్ల వయసు వస్తే కొద్దిగా శొంఠి కానీ అల్లం కానీ వేసిన నీళ్ళని పిల్లలకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఒప్పుకుంటే అందులో బెల్లం కానీ కొంచెం పటిక బెల్లం కానీ వేసామంటే తీపి వస్తుంది. పెద్దవాళ్ళు హనీ వేసుకోవచ్చు, నేనైతే ఒట్టితే తాగుతాను, బాగానే ఉంటుంది. అలవాటైతే ఏముంది, ఏదైనా బాగుంటుంది. ఈ వేడి టీలు, వేడి అన్నము, వేడి రొట్టెలు సాధ్యమైనంత వెచ్చగా, సాయంకాలం అవ్వగానే తలుపులు వేసేసుకోవాలి, కిటికీలు తలుపులు వేసేస్తే ఇల్లు వెచ్చగా ఉంటుంది. దానివల్ల నిద్ర సుఖంగా ఉండి ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది. ఎవరెవరి విధానాన్ని బట్టి వాళ్ళు పాటించవచ్చు. ఇందులో నుంచి ఉపయోగపడే పాయింట్లన్నీ హాయిగా వాడుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.